చక్రి మహా రిసెప్షన్కి వాళ్ళ అత్తయ్య తాయారుని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు కన్నా మాధవ. మాధవని చూడగానే, బావా నువ్వా, ఇన్నాళ్లకి ధైర్యం చేసి నన్ను ఇవ్వమని మా అమ్మని అడగడానికి వచ్చావా? పెళ్లి మాత్రం వారం రోజుల్లో అయిపోవాలని చెప్పు అంటూ గాయత్రి హడావిడిగా చేస్తూ ఉంటుంది. హలో, అంత లేదు, మేమొచ్చింది వేరే పని మీద అంటూ కన్నా అంటాడు. గేటు దాటి లోపలికి రావడానికి మీకెంత ధైర్యం అంటూ తాయారు బయటకొస్తుంది. అత్తా, మేము గొడవ పడ్డానికి రాలేదు అని మాధవ అంటాడు. వీడి తమ్ముడు ఒకదాన్ని లేపుకొచ్చాడు కదా, ఆ పంచాయతీకి పిలవడానికి వచ్చాడేమో అంటూ రమణయ్య అంటాడు. మనకేంటి సంబంధం, మనం ఎందుకు వెళ్తాం అంటూ తాయారు అంటుంది. వాడు లేపుకు రాలేదు పెద్దనాన్న, పెళ్లి చేసుకుని వచ్చాడు. సాయంత్రం రిసెప్షన్ పెట్టాం, మీరందరూ రావాలని పిలవడానికి వచ్చాం అంటాడు మాధవ. ఇంకా అదెక్కడ ఉందిరా, ఏడుస్తూ పోయింది కదా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారు, ఉంటే చస్తారని తెలిసే తెల్లవారుగానే ఏడుస్తూ పారిపోయిందిగా అంటారు. అన్నయ్య వదిన ఫంక్షన్కి మీరు తప్పకుండా రావాలి అని కన్నా అంటాడు. మీ అన్న వదిన మీ ఇంట్లోనే ఉన్నారా అని తాయారు అడుగుతుంది. వస్తున్నారు, దారిలో ఉన్నారు అంటాడు కన్నా. దారిలో ఉన్నారా, లేక మీ అన్నని తెలివిగా అక్కడికి పిలిపించి చంపుతారేమో ఎవరికి తెలుసు అంటాడు రమణయ్య. ఎందుకు చంపుతారు, ఆ అమ్మాయి ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుని వచ్చింది అని అంటాడు మాధవ. పెద్దోడికి అవ్వకుండా రెండోవాడు చేసుకున్నాడేంటి అన్నయ్య, వీడికి ఎవడు పిల్లనివ్వడని అర్థమైపోయిందా అని తాయారు అవమానిస్తుంది. ఊరంతా అర్థమైంది, ఇంకా వీడికే అర్థం కాక పెళ్లి చూపులు చూస్తున్నారు అని రమణయ్య రెచ్చగొడతాడు. మొన్న మా అన్నయ్యకి సంబంధం వస్తే ఎవడో చెత్తనాయాలు చెడగొట్టాడంట, అలాంటి వాళ్ళు చెడగొడుతూ ఉంటే మా అన్నయ్యకి పెళ్లి లేటే అవుతుంది అంటూ కన్నా సెటైర్ వేస్తాడు. తప్పకుండా రండి అత్తయ్య అని మాధవ అంటే, తప్పకుండా రాము అని తాయారంటుంది. చెప్పాను కదా అన్నయ్య, వీళ్ళిలాగే మాట్లాడతారు, పద అని కన్నా అంటాడు. మా సంగతి పక్కన పెట్టు, ముందు ఆ పిల్ల మీ ఇంటికి వెనక్కి వస్తుందో లేదో అది కనుక్కో అంటూ తాయారు అంటుంది. నేను వస్తాను బావా, మా వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలీదు, నువ్వేం బాధపడకు అని అంటుంది గాయత్రి. ఏంటే వీళ్ళంతా మనకి ఏమవుతారని, నేను మర్యాద ఇవ్వాలి, వాళ్ళకి మనకు సంబంధాలు తెగిపోయి ఏళ్ళు అయిపోయింది, ముందు నువ్వు లోపలికి పద అంటూ తాయారు తిడుతుంది. ఇక మరోవైపు మహా కోసం ప్రతాప్ వీడియో పంపిస్తుంది హారిక. ఆ వీడియో చూశాక మహాకి కొంచెం ఊరట వస్తుంది. థ్యాంక్స్ వదిన, నా భయం పూర్తిగా పోయింది, నాన్న పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అవుతారన్న నమ్మకం కలిగింది అనుకుంటుంది. నా లైఫే సడన్గా మారిపోయింది కదా, గత నెలలో ఒకలా, గత వారంలో ఒకలా, ఇప్పుడు మరోలా అంటుంది మహా. అంతేనండి, టైర్లన్నాక అరగక మానవు, రోజులన్నాక మారక తప్పవు. నా ఉద్దేశం అన్ని రోజులు ఒకలా ఉండవని, ఇక మీకు అంతా మంచి జరుగుతుంది, కంగారు పడకండి అంటాడు చక్రి. ఇంతలో కానిస్టేబుల్ కాల్ చేస్తాడు. ఏంటయ్యా, స్టేషన్కి రమ్మని నిన్న అన్నాను చెప్పాను కదా, ఇంకా రాలేదేంటి అంటాడు. వస్తున్నాను సార్, దారిలో ఉన్నాము అంటాడు. నేను ఒక్కడిని వస్తే సరిపోతుందా సార్ అని చక్రి అడిగితే, ఇద్దరూ రావాలని చెప్పాను కదా, ఏంటి ఆ అమ్మాయిని వదిలేసావా అని కానిస్టేబుల్ అడుగుతాడు. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు సార్, వస్తున్నాం అని చక్రి కాల్ కట్ చేస్తాడు. ఎవరు ఫోన్, ఎందుకంత టెన్షన్గా పడుతున్నారు అని మహా అడుగుతుంది. అదే మన పెళ్లి చేశారు కదా, పోలీస్ స్టేషన్లో ఆ కానిస్టేబుల్ కాల్ చేశాడు అంటాడు. అదేదో నిజం పెళ్ళి అన్నట్లు టెన్షన్ పడతారేంటి, అది ఉత్తిత్తి పెళ్ళే కదా అని ఉంటుంది.